ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మలు జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ఈ బుక్ కూడా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. QR కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకు కూడా చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా, ఈ బుక్ వివరాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా మనమే చదువుకోవడమే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా వీటి విషయాల మీద అవగాహన, ఈ 2 ఏళ్ల పాలన మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండేట్టుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటూ ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ, మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు, అంతకన్నా బాగా 2వ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు ఒకవైపున SIR కారణంగాను, కమిటీల వెరిఫికేషన్, మనకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెరిఫికేషన్ కారణంగాను, ఎండను తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకుని ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీ నియోజకవర్గాలలో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆ ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో, అంటే ఈనాడులో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, ఆ కాపీ ప్లస్ బాండ్లు, వీళ్ళు ఏదైతే ఇచ్చినారో బాండ్లు, ఏకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ఏకంగా సంతకాలు పెట్టి బాండ్లు ఏదైతే ఇచ్చినారో ఆ బాండ్ల కాపీసు ఇవి నెట్లో అందుబాటులోనే మన దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీ నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పి దీంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ బుక్లో కూడా ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత బాండ్స్, ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తారీఖున ఈ 2 చూపిస్తూ
ఆ ఈనాడులో ఇచ్చిన మేనిఫెస్టో కాపీని, ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ళ మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా ఏదో మండలంలో పాలు పంచుకోవాలి, మిగిలిన మండలాలలో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగే విధంగా ఈ ప్రోగ్రాంను మనం తీర్చిదిద్దాం. ఇది అయిపోయిన తర్వాత జూన్ 8, జూన్ 9వ తారీఖున ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలను వీలును బట్టి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం కింద టౌన్ హాల్ సదస్సులు, అంటే టౌన్ హాల్లో యువకులు, రైతులు, మహిళలు వీళ్ళందరి సమక్షంలో ఈ 2 ఏళ్ల చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల ఈ పుస్తకం చూపించి, ఈ పుస్తకంలో ఉన్న అంశాల మీద ప్రతి ఒక్కరితో కూడా డిస్కషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ఒక కాన్స్టిట్యున్సీలో ఒక చర్చనీయాంశం జరిగేట్టుగా టౌన్ హాల్స్లో పార్టిసిపేషన్ జరుగుతుంది. జూన్ 8 ఆర్ జూన్ 9 కొన్ని ఎమ్మెల్యేల వీలును బట్టి ఏదో ఒక రోజున ఆ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాలు పంచుకొని ఈ కార్యక్రమం జరిగించే కార్యక్రమం జరగాలి ఎమ్మెల్యే క్యాండిడేట్. చివరిగా జూన్ 12వ తారీఖున, ఇది వెరీ ఇంపార్టెంట్, చివరిగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. ఇది ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్గా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి, వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల వెన్నుపోటు ప్రోగ్రాముకు సంబంధించి మనం చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు.